శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమర్ల ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆగస్ట్ 2024 మిథున రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. మిథున రాశికి అధిపతి బుధ గ్రహం. మిథున రాశిలో మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబడే గోచార మాస ఫలాలు వర్తిస్తాయి. గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి కలయిక వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మిథున రాశి వారికి ఆగస్టు మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్తాం. మొదటిగా మీ యొక్క రాశాధిపతి బుధ గ్రహం ఈ మాసంలో 2 రాశుల్లో ఉంటారండి. ఒకటి సింహరాశిలో, తర్వాత కర్కాటక రాశిలో. ఇక్కడ 5వ తారీఖు వరకు ఫార్వర్డ్ మోషన్లో సింహంలోనే ఉంటారు. 5 నుండి 26 సాయంత్రం వరకు కూడా వక్రీకరించిన స్థితిలో సింహరాశిలో ఉంటారు. 26 సాయంత్రం నుండి 28 వరకు కర్కాటకంలో వక్రీకరణ స్థితిలో ఉండి 29, 30, 31 రోజుల్లో వక్రీకరణ లేకుండా కర్కాటకంలో ఉంటారు. అలాంటి కన్ఫ్యూజన్ లేదు. రాష్ట్రాధిపతి బుధుడు ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉంటారు. క్లియర్. మరి పంచమ వ్యయాధిపతి శుక్రుడు 24 ఆగస్టు వరకు కూడా మీకు 3వ స్థానంలో ఉంటారు. 25 ఆగస్టు నుండి చతుర్థ స్థానం అయినటువంటి ఈ యొక్క కన్యా రాశిలో స్థితి పొందబోతున్నారు. కన్యా రాశిలో శుక్రుడు కాస్త బలహీనవంతుడు, ఎందుకంటే అది డెబిలిటెడ్ ప్లేస్ అంటారు, నీచ స్థానం అని అంటూ ఉంటాం. 6, 11వ స్థానాధిపతి కుజగ్రహం 26 ఆగస్టు వరకు కూడా వ్యయ స్థానంలో, అంటే మీకు 12వ స్థానంలో ఉండి మరి గురుడితో కలిసి ఉండి తర్వాత 27 ఆగస్టు నుండి మీ యొక్క జన్మరాశిలో స్థితి పొందబోతున్నారండి. మరి సప్తమ దశమాధిపతి గురుడు అవుతారు. ఈ యొక్క గురుగ్రహం 12వ స్థానంలో, వ్యయ స్థానంలో, వ్యయ భావంలో ఉంటారు ఈ మాసం అంతా కూడా. మీకు అష్టమ నవమాధిపతి శనైశ్వరుడు ఆయన వక్రీకరించిన స్థితిలో మీకు 9వ స్థానంలో కుంభరాశిలో స్థితి పొంది ఉన్నారు. మరి రవి వచ్చి తృతీయాధిపతి ఆయన 16 ఆగస్టు వరకు కూడా మీ యొక్క ద్వితీయ స్థానంలో, అంటే ధన కుటుంబ స్థానం అయినటువంటి వాక్కు స్థానం అయినటువంటి ఈ కర్కాటకంలో ఉండి తర్వాత 16 సాయంత్రం నుండి ఆయన స్వస్థానమైనటువంటి సింహరాశిలో అడుగెడబోతున్నాడు 1 సంవత్సరం తర్వాత. ఎందుకంటే రవి ఒక రాశిలో 1 నెల రోజుల పాటుగా ఉంటారు, మళ్ళీ సింహరాశి రావడానికి 1 నెల అవుతుంది. ఇలా ఆయన స్థితి ఉంటుందండి. రాహుకేతుల విషయానికి వచ్చే వరకు రాహువు మీకు 10వ స్థానాల్లో ఉన్నారు, కేతువు చతుర్థంలో అంటే కన్యా రాశిలో స్థితి పొంది ఉన్నారు. మొత్తంగా ఎతి గ్రహస్థితి అండి. మరి ఫలితాల్లోకి వెళ్లే ముందు మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది? పంచమాధిపతి శుక్రుడు మీకు తృతీయ స్థానంలో సింహరాశిలో ఉన్నారు. ఎవరితో కలిసి ఉన్నారు? బుధుడితో కలిసి ఉన్నారు. ఏంటంటే విద్యార్థులు హైయర్ ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, కొంత కోర్సులు నేర్చుకోవడం కోసం కావచ్చు, కంప్యూటర్, అకౌంట్స్, ఫైనాన్స్, మేనేజ్మెంట్ ఇలాంటి సంబంధించిన విద్యార్థులు, ఎందుకంటే బుధ శుక్ర కాంబినేషన్ కదా, ఇంటి నుండి దూరంగా వెళ్ళటం, కోర్సుల్లో జాయిన్ అవ్వటం, మరి కొంతమంది ఆన్లైన్, తృతీయం అంటే ఆన్లైన్ బిహైండ్ ద స్క్రీన్ కాబట్టి కోర్సులు జాయిన్ కావటం జరుగుతుంది. మీరు విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నాలు ఎఫర్ట్స్ తోటి ఫుల్ఫిల్ అవుతాయి 26 లోపల అని చెప్పాలండి. ఫోకస్డ్గా ఉండండి, చదువుకోండి. 25 నుండి అయినా పంచమాధిపతి శుక్రుడు కేతుతో కలుస్తారు, కొంత డిస్ట్రాక్షన్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఏది ఏమైనా 3 వారాలు కూడా పాజిటివ్ ఫలితాలే వస్తాయి. మీరు నేర్చుకుంది ప్రతిదీ కూడా వీ హ్యావ్ టు పుట్ ఇట్ ఆన్ పేపర్ అండి. అంటే మీరు ఏదైనా రాస్తూ ఉంటాం, ఎందుకంటే బుధుడు వక్రీకరించడం. కొంతమంది ఏకసంతాక గ్రాహిలాగా ఒకసారి చదివి ఎగ్జామ్ వెళ్తూ ఉంటారు. అలా చేయకండి, ప్రాక్టీస్ చేయండి. బుధుడు వక్రీకరించాడు, కమ్యూనికేషన్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర మధ్యలో పెన్ ఆగిపోకుండా చూసుకోవాలి. మరి వృత్తిలో ఏ విధంగా ఉంటుంది అంటే వృత్తి స్థానంలో రాహు ఉన్నారు. వృత్తి స్థానాధిపతి ఈ యొక్క గురుగ్రహం 12వ స్థానంలో ఉన్నారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే మీరు వృత్తిపరంగా ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి, ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి, ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కు రావాల్సిన పరిస్థితి ఉంది. మరి కొంతమందికి స్థానచలనం కూడా జరగవచ్చు. ఇది గోచార రీత్యా కనబడుతుంది. కానీ మీరు వృత్తిలో మాత్రం కఠినమైన, జటిలమైన సమస్యలను కూడా పరిష్కరిస్తారండి. రాహు ఉన్నాడు, ఎక్సలెంట్. గురుడు మిత్రుడితో కలిసి, కుజుడితో కలిసి ఉన్నారు. సో ఆబ్స్టకిల్స్ లాగా తీసుకోకుండా ఒక ఛాలెంజింగ్గా తీసుకొని మీరు సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారండి. సో డెఫినెట్గా మంచి పాజిటివ్ ఫలితమే కనపడుతుంది అని చెప్పాలి వృత్తిపరంగా చూస్తే. మరి ఈ యొక్క వ్యాపార విషయంలో ఏ విధంగా ఉంటుందనంటే 7వ స్థానాధిపతి గురుగ్రహం 12వ స్థానంలో కుజుడితో కలిసి ఉన్నారు. సో లాభం కోసం పెట్టుబడులు భారీగా పెట్టడం జరుగుతుంది. సో ఆ విషయంలో మాత్రం మీ యొక్క జీవిత భాగస్వామి లేదా ఒకవేళ మీరు వ్యాపార భాగస్వామితో అంటే
బయట వాళ్ళతో వ్యాపారం చేస్తూ ఉంటే కూడా వారితో ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఏది రైట్ అనేది క్షుణ్ణంగా మీరు అంటే చర్చించిన తర్వాత ముందుకు నిర్ణయాలు తీసుకోవడం మంచిదండి. ఇన్వెస్ట్మెంట్లు అనేవి ఆవేశపూరితంగా చేయడం కరెక్ట్ కాదు. బికాస్ చతుర్థం నుంచి కేతు కూడా చూస్తున్నాం కాబట్టి మంచిది చేయడం, కానీ ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో చేసుకోగలిగితే మాత్రం సరిపోతుంది. మరి ధన సంబంధమైన విషయంలో ఏ విధంగా వస్తుంది ధనం అంటే ఆర్థిక సంబంధమైన విషయాలు. ద్వితీయంలో రవి ఉన్నాడు. మీ యొక్క ఎఫర్ట్స్ ద్వారా, మీ యొక్క కమ్యూనికేషన్ ద్వారా ధనం సంపాదిస్తారు. అదేవిధంగా శని 9వ స్థానంలో ఉండి వక్రీకరించి లాభస్థానాన్ని చూస్తూ ఉన్నాడు కాబట్టి ధనాదాయానికి ఎలాంటి ఇబ్బంది లేదు. మరి 6వ స్థానాధిపతి 12లో ఉన్నాడు కదా, కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యపరంగా కావచ్చు, ఏదైనా కుటుంబ సభ్యుల వారి గురించి కొంత ఖర్చు కూడా గోచరిస్తూ ఉంది. అదేవిధంగా ఖర్చు కూడా ఏంటంటే కేతు యొక్క దృష్టి గురుడు మరియు కుజుల మీద ఉంది కాబట్టి కొంతమంది జాతకరీత్యా రెమెడీస్ కోసం కావచ్చు, ఆధ్యాత్మిక విషయాల యందు పాల్గొనడం వల్ల ఖర్చు కావచ్చు, దేవాలయాల సందర్శన కోసం కావచ్చు, ఇలాంటి వాటి మంచి విషయాల యందే కాస్త ఖర్చు చేస్తారు. ఖర్చు అనేది గోచరిస్తుంది అని చెప్పవచ్చండి. దాంపత్య జీవితం ఏ విధంగా ఉంటుంది? 7వ స్థానాధిపతి ఈ యొక్క గురుడు 12లో ఉన్నారు, కుజుడితో కలిసి ఉన్నారు. సో మీ యొక్క జీవిత భాగస్వామి వృత్తిపరంగా ప్రయాణాలు లేదా బహుదూరం వెళ్ళటం కనపడుతూ ఉంది. అదేవిధంగా మీ ఇద్దరి మధ్య కూడా కొంత ఈగో క్లాసెస్ కావచ్చు, ఆర్గ్యుమెంటేటివ్ కావచ్చు, ఇలాంటివి కొన్ని కనపడుతున్నాయి. 7, 12వ స్థానంలో ఉన్నారు కాబట్టి. సో అదేవిధంగా ఏంటంటే ఎప్పుడైతే ఈ యొక్క కుజుడు 27 ఆగస్టు నుండి మీ యొక్క రాశిలోకి రావడం వల్ల ఆవేశంగా మాట్లాడటం కావచ్చు, కొంత కోపతాపాలు అనేవి పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కుజుడు యొక్క దృష్టి డైరెక్ట్గా మీకు 7వ స్థానం మీద పడుతూ ఉంది కాబట్టి సో అలాంటి వాటిని తగ్గించుకోగలిగితే బెటర్. మరి ఆరోగ్య సంబంధమైన విషయంలో ఏ విధంగా ఉంటుంది అని అంటే మీ యొక్క రాశాధిపతి బుధగ్రహము తృతీయ, ద్వితీయ స్థానంలో ఉన్నారండి. ఆరోగ్య విషయంలో పెద్దగా ప్రాబ్లమ్స్ రావు. కొంతమందికి ఏదైనా స్పీచ్ సంబంధించి, వాక్కు సంబంధించి, లేకుంటే గొంతుకు సంబంధించి ఇలాంటివి కొంచెం పట్టినట్టుగా అనిపించడం లాంటివి ఉంటాయి. ఫుడ్ హ్యాబిట్స్ అండి, మంచి ఫుడ్ హ్యాబిట్స్ కలిగి ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బంది రాదు. కుజుడేమో 12వ స్థానంలో మళ్ళీ నెలాఖరున మీ రాశిలోకి వస్తున్నారు కాబట్టి కొంత రక్త సంబంధం అంటే బీపీ ఇలాంటి ఉన్నవారు కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనపడుతూ ఉంది. మరి సంతాన సంబంధం విషయంలో చూస్తే మీ యొక్క పంచమాధిపతి శుక్రుడు తృతీయంలో ఉన్నారు కాబట్టి సంతాన పరంగా కూడా పాజిటివ్ ఫలితాలే మనం చవి చూస్తామని చెప్పవచ్చు. ఎందుకంటే యోగకారకుడు శని కూడా చూస్తూ ఉన్నాడు కాబట్టి శని బుధ శుక్రుల యొక్క పరస్పర స్థితి ఉంది కాబట్టి డెఫినెట్గా బాగుంటుందండి. సో మొదటి 3 వారాలు కూడా సంతాన విషయంలో కూడా శుభ ఫలితాలే పొందుతారు అని చెప్పవచ్చు. ఇక్కడ స్త్రీల విషయంలో కూడా చూస్తే ఎవరైతే స్త్రీలు ఉన్నారో ఉద్యోగం చేస్తున్న స్త్రీలకు కూడా డెఫినెట్గా ఉద్యోగంలో బాగుంటుందని చెప్పాలి. శుక్రుడు మీ యొక్క శని యొక్క దృష్టి ఉంది. అదేవిధంగా వృత్తిపరంగా ఏదైనా మార్పులు చేర్పులు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. సో అది పాజిటివ్గానే ఉంటుంది, పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. స్త్రీలకు ముఖ్యంగా మొదటి 3 వారాలు అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ శుక్రుడు ఎప్పుడైతే కనుక బలహీనపడి 25 నుండి అయినా కన్యా రాశికి వస్తాడో అప్పుడు కాస్త వాళ్ళు గైనిక్ సంబంధం కావచ్చు, ఇతర సంబంధం, చిన్న చిన్న హెల్త్ సంబంధమైన విషయాలు ఏదైనా ఉంటే కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుంది. అదర్వైజ్ హెల్త్ కూడా వీరికి బాగుంటుందని చెప్పాలండి. మరి సిబ్లింగ్స్ విషయంలో ఏంటంటే మీ యొక్క రాశాధిపతి బుధుడు శుక్రుడితో కలిసి ఉన్నారు. మీరు మీ యొక్క స్తోపుటులతో చేసే పనులు కావచ్చు, వారితో ఏదైనా చేసే వర్క్స్ ఏమైనా ఉంటే కూడా ఒకరికొకరు సహకారం అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా తృతీయంలో బుధ శుక్రులు ఉన్నారు. మీకు నైబర్స్, కోలీగ్స్, కోవర్కర్స్ వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా సహకరిస్తారని చెప్పాలి. ఒకవేళ మీకు కనపడని కంటి కనబడిన అంతర్గత శత్రువులు ఉంటారండి. మీ యొక్క కోపతాపాలే కాకుండా కొంతమంది వర్క్లో ఉంటారు. అలాంటి వారు కూడా ఏమీ చేయలేని స్థితి. గురుడు కుజుడు కలిసి ఉన్నారు, ఎఫెక్టివ్గా ఎనర్జెటిక్గా పనిచేస్తారు కాబట్టి సో వారు కూడా మీకు సహకరించాల్సిందే. ఆ విధమైన పరిస్థితులే మీకు ఉంటాయి అని చెప్పాలండి. మరి ఈ యొక్క కుజుడి యొక్క స్థితి తృతీయం మీద, అదేవిధంగా 6వ స్థానం మీద మరియు 7వ స్థానం మీద ఉంది కాబట్టి కొంచెం మనకు బ్లడ్ పంపింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వ్యాపార విషయంలో ఏంటంటే మీరు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ట్యాక్స్ ఫైలింగ్ కూడా కరెక్ట్గా చెక్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఇన్ టైంలో చేసుకోవడం ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. అదర్వైజ్ ఇట్ ఈస్ గుడ్. సో మొత్తంగా చూస్తే మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మళ్ళీ రివ్యూ చేసుకుంటే వృత్తిలో అవుట్రేట్గా కష్టపడతారు, ఫలితం వస్తుంది. కఠినమైన జటిలమైన సమస్యలను సాల్వ్ చేయగలుగుతారు, అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు. సో మీ యొక్క వాక్కు, మీ యొక్క అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ద్వారా కమ్యూనికేషన్ ద్వారా ధనం సంపాదించే అవకాశం బలంగా ఉంది. ఇంకా చెప్పాలంటే కనుక ధన సంబంధమైన విషయంలో గురు కుజులు వ్యయంలో ఉన్నారు కాబట్టి ఆధ్యాత్మిక విషయాలు ఎందుకు కావచ్చు, కుటుంబ సభ్యులు ఎందుకు కావచ్చు, కుటుంబ సభ్యులకు ఆరోగ్యపరంగా కావచ్చు, ఏదైనా కొంత మీ ఖర్చు కూడా గోచరిస్తూ ఉంది. నైబర్స్, కొలీగ్స్ సహకరిస్తారు. వ్యాపార విషయంలో వ్యాపార భాగస్వామితో గొడవలు లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ విషయంలో మొదటి 3 వారాల్లో మంచి ఫలితాన్ని అందుకుంటారు. చివరి వారంలో మాత్రం కొంచెం ఆచితూచి
ఈ యొక్క ట్రేడింగ్ లాంటి విషయాల్లో కొంత కేర్ తీసుకుంటే సరిపోతుంది. హెల్త్ విషయంలో దాదాపుగా మేజర్గా ఇబ్బందులు. కుజుడి వల్ల ఏంటంటే కొంత ఎమోషన్స్, కోపతాపాలు, బ్లడ్ పంపింగ్, అప్ అండ్ డౌన్స్ కాస్త ఉండే అవకాశం ఉంది. కొంతమందికి కంటికి సంబంధమైన చిన్నపాటి సమస్యలు ఏమైనా ఎదుర్కొనే అవకాశం మాత్రం కనపడుతూ ఉంది. మరి మీరు ఇంకా మిథున రాశి గురించి తెలుసుకోవాలనుకుంటే మిథున రాశి వారి జీవిత రహస్యాలను ఒక వీడియో చేయడం జరిగిందండి. సో అందులో ఏంటంటే శారీరక మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది, వీరి వృత్తిలో ఉద్యోగ వ్యాపారాల్లో ఏ విధంగా రాణిస్తారు, వీరికి పనికొచ్చే రంగులు, సంఖ్యలు, వారాలు ఏమున్నాయి, మిథున రాశి వారికి సంబంధించి గాత వారం, గాత తేదీ, గాత నక్షత్రం ఏమున్నాయి, ఇవన్నీ కూడా మనం కూలంకషంగా చర్చించడం జరిగింది. ఆ యొక్క వీడియో యొక్క లింక్ కూడా జతపరుస్తున్నాం. అదేవిధంగా మీకు శనిశ్చరుడు 9వ స్థానాధిపతి, అష్టమాధిపతి, ఆయన వక్రీకరించిన స్థితి నవంబర్ 14 వరకు ఉందండి. సో ఆ వక్రీకరించిన శనిగ్రహ ప్రభావం మిథున రాశి వారి మీద ఏ విధంగా ఉంటుందో కూడా మనం వీడియో చేసాం, రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దయచేసి గమనిస్తే మీకు మంచి విషయాలు అవగతమవుతాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.